హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఇంకా జాబ్ క్యాలెండర్ అయితే రాలేదండి. జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పటిదాకా జూన్ అయిపోతున్న జాబ్ క్యాలెండర్ రాలి. అసలు ఎట్లా చదవాలి, ఏం చదవాలి, ఎలా ముందుకు పోవాలి అని కూడా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. సో యువకాలంలో లోకేష్ గారు జనవరి 1 మన జాబ్ క్యాలెండర్ అన్నారు. దాని గురించి అసలు మాటే లేదండి. సో నిరుద్యోగులు అంటే అందరికీ చులకన అయిపోయింది. సో సూపర్ 6 మన చంద్రబాబు నాయుడు గారు ఏమో చూసుకున్నట్లయితే సూపర్ 6 అన్నీ అమలు చేస్తాము, సూపర్ 6 గురించి ఎవరిని అడిగితే నాలుక మందం అన్నారు. అసలు నిరుద్యోగుల గురించి ఒక మాట లేదు. అసలు నిరుద్యోగులు అంటే వాళ్ళ దృష్టిలో ఏమీ లేదని అర్థం. పూర్తిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదని. సో అసలు ఒక్క మాటన్నా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడారా? జనవరి 1 అయిపోయింది, మళ్ళీ మాట్లాడారు కదా జాబ్ క్యాలెండర్ గురించి ఎప్పుడు ఇస్తారు ఏంటని. ఇప్పుడు దాకా దాని గురించి మాటే లేదు, ప్రస్తావనే లేదు. సో ఎలా మనం ముందుకు పోవాలో కూడా తెలియని పరిస్థితి. మనం ఇలాగే వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నామంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, ఇంకొక ఇయర్ కూడా అయిపోద్ది. సో మొత్తానికైతే 5 సంవత్సరాలకి 1-2 జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలా సార్ ముందుకు వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తే ప్రశ్నించాలండి. ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. సో వాళ్ళు చెప్పినవి వినడం కాదు, వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ కూడా ఇప్పుడు ఎంతమంది కోచింగ్కి వెళ్తున్నారు, ఎంతమంది చదువుకుంటూ ఉన్నారు, కానీ ఒక గోల్ లేదు. ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు చదవాలా, ఎప్పుడు రాయాలి, ఒక ఆలోచన లేదు, ఒక గోల్ లేదు. సో దానికోసం మనం పోరాడాలి, తప్పదు. సో ప్రతి ఒక్కరు ట్విట్టర్లో కానీ లేదా డైరెక్ట్గా ఎమ్మెల్యేలు వాళ్ళని అడగండి, ప్రశ్నించండి. సార్ జాబ్ క్యాలెండర్ ఎక్కడ, ఎప్పుడు ఇస్తారు ఏంటి? ఇప్పుడు ఈ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తే ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి. ఒక ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అవ్వడానికి 2 ఏళ్ళు పడుతుంది. సో 2 ఏళ్ళు పడుతుందండి. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, ఇంకో 2 ఇయర్స్ అయితే ఇంక 3 ఇయర్స్ అయిపోద్ది. ఇంకా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు, ఇది కూడా తెలియదు. సో ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు నిరుద్యోగులు. సో వీళ్ళని ఎవరు ఆదుకోవాలి ఇప్పుడు? సో నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి, జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నించాలి, నోటిఫికేషన్ అడగాలి. ఇంకా జాబ్ క్యాలెండర్ అంటే ఇయర్ అయిపోద్ది, నోటిఫికేషన్ల గురించి అడగాలండి. నోటిఫికేషన్ల గురించి అడిగితేనే మనకి ఏదైనా ఉంటుంది. గ్రూప్ 2 అయినా సరే, గ్రూప్ 4 అయినా సరే ఖాళీలు ఉన్నాయి. వాళ్ళు ప్రజెంట్ది ఇంకా సిపిటి ఇంకా అయిపోతే గ్రూప్ 2 ఇస్తారా లేకపోతే లేదా, నెక్స్ట్ ఇయర్ ఇస్తారా, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఒక మాట చెప్తే మనకే అర్థమవుద్ది. గ్రూప్ 1 కూడా ఇంక ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ అయిపోయాయి, ఇంకా అయిపోద్ది. ఇంటర్వ్యూస్ జూలై 7కి అయిపోద్ది. సో నెక్స్ట్ క్యాలెండర్ ఎప్పుడు, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఏంటి? అసలు ఒక మాట ఎందుకు చెప్పట్లా? స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు కదా చెప్తే. సో ఎప్పుడు పెడతారు ఏంటి అని ఖచ్చితంగా అందరూ అడగండి, ప్రశ్నించండి. ట్విట్టర్స్లో కానీ లేకపోతే ఎక్కడొకటి మీ ఎమ్మెల్యేలని వాళ్ళని అడగండి. ఖచ్చితంగా దీని మీద ఇప్పటి నుంచి ఫైట్ చేస్తే కానీ మనకు త్వరగా నోటిఫికేషన్ రావు. సో నేను అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆలోచించండి. గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, గ్రూప్ 3 అయినా సరే, ఏ పోస్ట్ అయినా సరే మనం ప్రశ్నిస్తేనే వస్తున్నాయండి. తెలంగాణలో చూస్తే మీరు నిరుద్యోగులు ఎట్లా పోరాటం చేస్తూనే ఇప్పుడు స్పందన లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇస్తాం, త్వరలో ఇస్తాం. అంత పోరాటం చేస్తుంటేనే ఇవ్వట్లే అక్కడ. ఇక్కడ మన పరిస్థితి ఏందో మీరు ఆలోచించాలి. మనం అసలు ఏం పోరాటం ఏం చేయట్లా. సో ఇది నేను ఎందుకు ఇప్పుడు అడుగుతున్నా అంటే ఇప్పటి నుంచి మీరు మీరు అడగాల్సిన అడగండి. మీరేమి పోయి ధర్నాలు చేసే ఆ విధంగా ఏమి కాదు. బట్ ఇప్పుడు మీరు అడగాల్సిన విధంగా అడగండి. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మీద క్వశ్చన్ చేయండి. అందరు కలిసి చేస్తేనే దానికి వాల్యూ ఉంటుందండి. మీరు ఈరోజు ఏం చేస్తారో దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మరి కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను ముందుకి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.